హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలోని అక్క వాళ్ళ పాప యష్ణ ఆశ్రియ అన్నప్రాసన ఎలా జరిగిందా అని చెప్పి నేను వీడియోని అయితే కవర్ చేశాను అనమాట. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో వీడియో మొత్తం చూస్తే పాపది అన్నప్రాసన ఎలా అయ్యింది, ఫస్ట్ ఏం పట్టుకుంది, అవన్నీ అయితే కూడా నేను కవర్ చేశాను అనమాట. సో చింతల్లి అన్నప్రాసన అయితే చాలా గ్రాండ్గా అయితే చేశారనమాట. సో ఇది వచ్చేటప్పటికి మేము నైట్ డెకరేషన్ అయితే చేస్తున్నాము. సో నైట్ వచ్చేసి ఇలా ఒక థీమ్తో అయితే మేము వాటిని అరేంజ్ చేస్తున్నాం అనమాట. సో చూడండి, మొత్తం అంటే అన్నప్రాసన చేసే వాళ్ళకి ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని థీమ్స్తో అయితే పాపను మేము అంటే అన్నప్రాసన అయితే చేసామన్నమాట. సో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అన్నీ చిన్న చిన్న ఐటమ్స్తోనే చేసాం, కానీ ఆ థీమ్ అయితే మంచి లుక్ అయితే వచ్చిందనమాట. సో మమ్మీ, నేను, అక్క, చిన్నక్క, పెద్దక్క, మాతో పాటు కిడ్స్ పిల్లలు కూడా మాకు హెల్ప్ చేసేసారనమాట. ఇదంతా నైట్ చేసిన డెకరేషన్ అనమాట. అంటే సెట్ చేసుకున్నాము, లైక్ అంతా మేము హ్యాండ్స్తోని కార్డ్బోర్డ్ పైన రాసి ఇవన్నీ మేము చేసుకున్నాం అనమాట. కొంచెం టైం టేకనే కానీ థీమ్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇలాంటి మెమొరీస్ని మళ్ళీ మనం చేసుకోలేం కదా. సో అందుకే ఇలా అయితే మేము సెట్ చేసాము. సో చూడండి, మొత్తం ఇది డెకరేషన్, ఇది థీమ్ సెట్ అనమాట. అంటే అన్నప్రాసన కదా, సో ఏమేమి యూస్ఫుల్ థింగ్స్ ఉంటాయో వాటిని అయితే థీమ్గా సెట్ చేసాము. ఇక్కడ మమ్మీ, అక్క వచ్చేసి వాటిని అరేంజ్ చేసుకుంటున్నారు. సో మొత్తం వీడియోని అయితే చూడండి, ఎలా అరేంజ్ చేసామో, ఎలా డెకరేట్ చేసామో అంత వీడియోని అయితే నేను కవర్ చేశాను. ఈ థీమ్ వచ్చేటప్పటికి అంటే చిన్న పాప కదా, సో నవ్వితే నువ్వుండలు, అలా కొడితే విజల్లు, పీపీలు, అలా డిఫరెంట్ కేటగిరీ లాగా, అంటే ఐ మీన్ డిఫరెంట్ థింగ్స్తోని మేమైతే ఇలా అరేంజ్ చేసుకున్నాం అనమాట. బుజ్జిగా అయితే ఈ డెకరేషన్ అయితే బాగా చేయించారు. సో మేము ఈ పక్కన సెటప్స్ అన్నీ మాత్రం మేము ఫ్లవర్స్తోని వాటితోని డెకరేట్ చేసుకొని నీట్గా దీన్ని అయితే మేము సెట్ చేసామన్నమాట. సో సో ఇది వచ్చేటప్పటికి మార్నింగ్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ ఇదైతే వాళ్ళు ప్లాన్ చేశారనమాట. సో చూసారు కదా, ఇది ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా అందరూ శారీస్ బిజీగా వాళ్ళ తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య అందరూ బిజీగా తిరిగేస్తున్నారు. ఇగో తాతయ్య అనమాట, యష్ణ వాళ్ళ తాతయ్య. స్టార్టింగ్ అయితే అన్నీ ఇలా టచ్ చేయించి తను అయితే వదిలేరనమాట. సో అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్యల హ్యాపీనెస్ అయితే చాలా ఇదిగా ఉంటుంది కదా మనవరాలతోని. సో వాళ్ళైతే చిన్నపిల్లలు అయిపోయారనమాట పాపతో ఆడుకొని. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో మార్నింగ్ అయితే అంతా అరేంజ్ అయిపోయింది, అందరూ వచ్చేసారు. సో పొట్టిదైతే మనకి అంటే టచ్ చేయడానికి ముందే వెళ్ళిపోతుంది అనమాట. పిల్లలకి అవన్నీ చూస్తే చాలా అట్రాక్ట్ అవుతారు కదా, సో అలా అనమాట. సో ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసేటప్పటికి వాళ్ళ మమ్మీ డాడీతో పాప అయితే స్టార్ట్ చేసింది.
సో ఫైనలీ ఫస్ట్ యశ్నమ్మ ఏం పట్టుకుంది అని అనుకుంటున్నారా? ఫస్ట్ అయితే యశ్నమ్మ బుక్స్ అయితే పట్టుకుందనమాట. సో వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. చూసారా, బుక్ పట్టుకొని రాసేయడానికి కూడా ట్రై చేసేస్తుంది. సో చదువు బాగా చదువుతుందని మేము అనుకుంటున్నాము. సో బుక్ అయితే పట్టుకుంది. సో సెకండ్ అయితే వాళ్ళ నానమ్మ కోరిక ప్రకారం మనీ ఆర్ గోల్డ్ అని అన్నారనమాట. సో వాళ్ళ నానమ్మకు కూడా ఫేవర్ చేసిందనమాట. సో చింతలు ఎవరిని హర్ట్ చేయదన్నమాట. సో ఫస్ట్ బుక్ అండ్ సెకండ్ వచ్చేటప్పటికి చూడండి మీరే ఏం పట్టుకుందో. సో సెకండ్ ఆలోచిస్తుంది బుక్ మనీ పట్టుకోవాలా గోల్డ్ పట్టుకోవాలా అని, అంటే వాళ్ళ నాన్నమ్మకి ఫేవర్ చేద్దామని చూస్తుంది అనమాట. సో చింతలు అయితే మనీ పట్టేసుకుంది, మంచిగా చదువుకొని మనీ సంపాదిస్తుంది అనమాట. థర్డ్ వచ్చేసి గోల్డ్ అని పట్టుకుంది. సో ఇలా చింతల్ని అన్నప్రాసన అయితే జరిగిందనమాట. సో ఫైనలీ అన్నీ పట్టేసుకున్నాక సో లైక్ ఫీడ్ చేస్తారు కదా, సో ఫుడ్ అయితే వాళ్ళు స్టార్ట్ చేసేసారనమాట. సో అందరూ ఫస్ట్ తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య అందరూ అలా ఒక్కొక్కరు వచ్చి యశమ్మకి అయితే ఇలా ఫుడ్ని అయితే పెట్టారనమాట. సో చింతల్లి అందరు బ్లెస్సింగ్స్తో అన్నప్రాసన చాలా బాగా జరిగింది. సో ఇక్కడ నానమ్మ అని తాతయ్య అనమాట, బావ వాళ్ళ మమ్మీ డాడీ. అండ్ చూసారు కదా, వాళ్ళిద్దరూ తినిపించేశాక మా మమ్మీ డాడీ అనమాట, మమ్మీ డాడీ, తాతయ్య, అమ్మమ్మ. సో అలా తర్వాత అందరూ ఒక్కొక్కరుగా ఫ్యామిలీ, చిన్నక్క, పెద్దక్క, బావ వాళ్ళ చెల్లెళ్ళు అందరూ ఇలా తినిపిస్తున్నట్టు వీడియోని అయితే కవర్ చేసేసాను అన్నమాట. సో మా యశ్నమ్మ అన్నప్రాసన ఎలా ఉంది, డెకరేషన్ ఎలా ఉంది, కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయడం మర్చిపోకండి. సో మీ అందరూ కూడా యశ్నమ్మని బ్లెస్ చేయండి. సో ఇది ఫైనల్లీ అన్నప్రాసన వీడియో అనమాట. మేము చాలా ఫ్యామిలీ అందరం చాలా బాగా ఎంజాయ్ అయితే చేసామన్నమాట. తిని వచ్చేసప్పటికి బావగారు, పెద్దక్క అనమాట. సో ఇలా ఫ్యామిలీస్గా అందరూ అన్నప్రాసన అంటే ట్రీట్ చేస్తూ ఇలా అయితే మొత్తం మేము అన్నప్రాసన అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ మమ్మీ వచ్చేటప్పటికి ఒక రిటర్న్ గిఫ్ట్స్ పౌచ్ లాంటివి అయితే రెడీ చేస్తున్నారనమాట, అన్నీ పెట్టి. సో మనం సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా మన హ్యాపీనెస్ని అందరికీ ఇవ్వాలన్నట్టు రిటర్న్ గిఫ్ట్స్ని కూడా ప్లాన్ చేశారనమాట. సో ఇంక చింతలు ఆలస్యపై పడుకుపోయింది. సో చూడండి, ఇవి ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎక్కడ కొన్నారు ఏంటి అనేది. సో అట్ లాస్ట్ ఇలా అందరం భోజనాలు, ఐస్ క్రీమ్స్తో అయితే అన్నప్రాసన కంప్లీట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.